నిరంతరం జీవించినటువంటి మహా వ్యక్తి మన సర్వోదయ నాయకులు విద్యాప్రదాత అయినటువంటి శ్రీ చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారి పుణ్యంతో మేమందరం ఇంతమంది ఇన్ని వేల మంది విద్యార్థులు కొన్ని లక్షల మంది విద్యార్థులకి విద్యాదానం చేస్తున్నాము. తర్వాత ఇది ఆయన పెట్టినటువంటి భిక్ష. వెస్ట్ గోదావరి నాకు చిన్నప్పటి నుంచి తెలిసి పుట్టినప్పటి నుంచి చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఉండేది. అటువంటి వెస్ట్ గోదావరిని పశ్చిమ గోదావరి జిల్లాని విద్యతోనే తప్పనిసరిగా బయటకు వస్తుంది అనే ఆలోచనతోటి ఆనాడు ఒక దాదాపు 70 సంవత్సరాల క్రితం ఆలోచించి పల్లెటూరుకి ప్రతి ఊరికి ఒక పాఠశాలను స్థాపించి ఈనాడు ఒక మహావృక్షాన్ని తయారు చేశారు ఆయన. అటువంటి మహానుభావుడికి మనం ఎన్ని ఇచ్చుకున్నా సరే మన రుణం చేసుకోలేము. ఈ రోజు ఇలా జరుగుతున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా గురువులందరూ వచ్చారు, సహాధ్యాయులు అందరూ వచ్చారు, పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ప్రత్యేకంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ అందరూ ఇక్కడికి వచ్చి ఈనాడు ఈయన్ని స్మరించుకోవడం మనందరికీ చాలా గర్వకారణం. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ అందరి ప్రజలు తెలియజేసుకుంటూ ఉన్నాను.